నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్ల నియామకంలో గత అనేక సంవత్సరాలుగా అమల్లో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించాలని గ్రామస్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం ఆలయ కార్యనిర్వహణ అధికారితో పాటు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ నీలం కృష్ణ, మాజీ ఎంపీటీసీ మందు సంజు, గ్రామస్తులు ఉప్పు సురేష్, శేఖర్ రాజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పాలకవర్గ మండలిలో చైర్మన్ తో పాటు 4 డైరెక్టర్లను జానకంపేట్, టానాకలన్ గ్రామ వాసులను నియమిస్తూ వస్తున్నారు. ఈ విధానం ద్వారా 2 గ్రామాలకు సముచిత ప్రాతినిధ్యం లభించడంతో పాటు ఆలయ అభివృద్ధిలో స్థానిక ప్రజల భాగస్వామ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే ఈసారి కూడా నూతనంగా ఏర్పాటు చేయబోయే పాలక మండలి నియామకంలో ఒక డైరెక్టర్ పదవిని నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తికి కేటాయించడం వల్ల ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి భంగం కలిగిస్తోందని, దీంతో స్థానిక గ్రామాల ప్రజల్లో అసంతృప్తి నెలకొంటుందని తెలుపుతూ గతంలో అమల్లో ఉన్న విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూ జాన్కంపేట్, తానాకలన్ గ్రామాలకు ఉన్న ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ఈ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు, స్థానిక శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి పునర్పరిశీలన చేసి స్థానికులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు భాజపా ఎడపల్లి మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్ పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ ఉప సర్పంచ్ని. నా పేరు నీలం కృష్ణ. మాది మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దేవస్థానంలో గత 2 సంవత్సరాల నుంచి మాకు చైర్మన్ లేడు. ఈ వ్యవధిలో మా ఎమ్మెల్యే గారు మాకు చైర్మన్ని మా ఊరు గ్రామ ఒక చిలక రవికి ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చారు. దీనిలో భాగంగా యథావిధిగా ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక మెంబరు మా గ్రామాలు వాసి ఉంటారు. ఇక తదుపరి తాడం వాళ్ళు ఉంటారు. కానీ ఈ సంవత్సరము మన నిజామాబాద్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ తీసుకొచ్చి మా ఆలయానికి పెట్టారు. దాన్ని ఒకసారి మన ఎమ్మెల్యే గారు దయచేసి మా గ్రామానికి ఇంతకుముందు యథావిధిగా ఎలా అయితే డైరెక్టర్ ఉన్నారో మా గ్రామ ప్రజల్ని పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మీకు దయచేసి చెప్తున్నాను, మా గ్రామ మనిషిని పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం అయింది. ఈరోజు మా జానకంపేట గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రస్టీలుగా మా కొందరు నియమించడం జరిగింది. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క గుడి ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయంకు ధర్మకర్తలుగా కేవలం మా జానకంపేట గ్రామం, అదేవిధంగా టానాకలన్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులను, జానకంపేట గ్రామం నుంచి 5 వ్యక్తులను, అదేవిధంగా టానాకలన్ గ్రామానికి చెందిన 2 వ్యక్తులను మాత్రమే ట్రస్టీలుగా నియమిస్తూ ఈ యొక్క దేవాలయం యొక్క పనులను, అభివృద్ధిని కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం అంటే రాబోయే 2 సంవత్సరాలకు గాను ఈ కొత్త పాలక మండలిని ఏదైతే మనం ధర్మాదాయ శాఖ ప్రకటించిందో వారిలో ధర్మకర్తలుగా ఈ 2 గ్రామాలకి చెందినటువంటి మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఈ యొక్క ధర్మకర్తలుగా వారు నియమించడం జరిగింది. ఏదైతే ఆ నియామక పత్రం మా దృష్టికి వచ్చిందో దాన్ని మా గ్రామస్తులు, జానకంపేట మరియు తానాకలన్ గ్రామస్తులు ఇద్దరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ నిజామాబాద్ చెందిన వ్యక్తిని ఈసారి కొత్తగా మా యొక్క ఈ పాలక మండలి చేర్చడం మా యొక్క గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ యొక్క దేవాలయం నుండి భక్తులందరికీ ఎవరికి కూడా అది ఇష్టం లేదు. కావున ఇట్లాంటి నియామకాలని ఏదో దేవాదాయ ధర్మశాఖ నియమిస్తుందో వెంటనే వారిని రద్దు చేసి ఆ యొక్క ప్లేస్లో మా జానకంపేట గ్రామానికి చెందినటువంటి వారిని ఈ ధర్మకర్తగా నియమించాలని కోరుతూ ఈరోజు జానకంపేట దేవాలయం యొక్క ఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ ఆఫీస్కి వెళ్ళి ఏసీ గారికి కూడా ఇదే విషయమై వారి యొక్క వినతి పత్రం ఇచ్చి వారిని తొలగించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మా అందరి కోరిక. దక్షిణ భారతదేశంలోని ఏకైక కోనేరు, అష్టముఖ కోనేరు మరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎంతో ప్రాచీనమైనది, ప్రసిద్ధిగాంచింది. దీనికి ప్రతిసారి 2 సంవత్సరాలకోసారి పాలకవర్గం ఎవరైతే రూలింగ్ ఉంటారో వాళ్ళ పాలకవర్గాన్ని నిర్మిస్తారు. దానికి జానకంపేట నుంచి సభ్యులు మరియు తాడెం నుంచి సభ్యులు ఉంటారు. కొత్తగా మరియు నిజామాబాద్ నుంచి ఒక డైరెక్టర్ను పెట్టినట, దాన్ని తక్షణమే తొలగించాలి. ఎందుకంటే ఈ ప్రయోగం మా ఊరి మీద చేయొద్దు. ఎవరైనా
ఎందుకంటే మా జానకంపేటలో ఉన్న యూత్ ఉన్నారు, వాళ్ళకు యూత్లు ఇవ్వండి, లేకపోతే పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే దీని విషయంలో పార్టీ పరంగా కాదు, అన్ని పార్టీలు ఏకమై మేము దీనికి ఏసీ గారి దగ్గరికి పోతాము, ఇంకా ఎక్కడన్నా పోతాము. దీనికి తక్షణమే గమనించి ఎమ్మెల్యే గారు జానకంపేట ఒక కాంగ్రెస్ వ్యక్తిని పెట్టుకోండి, మేము సంతోషిస్తాము. ఇప్పటికే పాలకవర్గం లేక ఇక్కడ గుడి మీద కుంటుపడుతున్నది. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే జరుగుతున్నది. తక్షణమే కొత్త డైరెక్టర్ని, నిజామాబాద్ డైరెక్టర్ని తీసేసి జానకంపేట డైరెక్టర్ని పెట్టి తొందరగా ప్రమాణ స్వీకారానికి మేము కూడా మా అంతు సహకారం చేసి ఈ గుడికి తోడ్పడతామని చెప్తున్నాను.